హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ రాగానే ఎప్పుడు మనం ఫస్ట్ చేసేది మార్చి రాగానే వడియాలు, ఉరమిరపకాయలు, పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇవి సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. మార్చి నుండి స్టార్ట్ చేసేస్తాం. పికిల్ పెట్టే టయానికి అన్నీ అయిపోతాయి కదండి. మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయి, గాలి వచ్చేస్తుంది. కాబట్టి ముందే పెట్టేసుకున్నారనుకోండి మనకి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. నేనైతే వడియాలు పెట్టాను. చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఇలా నోట్లో వేసుకొని అలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. అసలు ఏం లేదండి, చాలా సింపుల్. బియ్యం నానబెట్టేసి దోసపిండిలా వేసుకొని ఉడికించేసుకున్నారనుకోండి మనకి ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే చూసారంటే ఇంతేనా వడియాలు పెట్టడం అంటారు మీరు కూడా. పెళ్ళైన కొత్తలో నాకు కూడా ఎప్పుడు అమ్మ పంపించేది, కానీ పాపం వాళ్ళు వయసు అయ్యే కొద్దీ చేయలేరు కదా. అందుకని చెప్పేసి నేనే ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టేశాను. ఒక్కసారి చూసామంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది. నేను కూడా అలా స్టార్ట్ చేసి ఇప్పుడు వడియాలన్నీ నేనే పెట్టేసుకుంటాను. వడియాలు, ఊరమిరపకాయలు, పచ్చళ్ళు అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను అండి. చాలా ఈజీ. ఒక్కసారి చూసి చేశారంటే ఏదైనా చేసేయచ్చండి. ఏది కష్టం కాదు, అన్నీ ఈజీనే. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఏ పని కావాలన్నా చేసేసుకోవచ్చు. ఒక 2 కప్పుల బియ్యంతో చూసారా ఎన్ని వడియాలు పెట్టేసుకోవచ్చు. మనకి 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేస్తూ అనమాట. మరి మీరు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఈ వడియాలు పెట్టడానికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి, బాగా జిగట వస్తాయన్నమాట. కాబట్టి మీకు వీలైతే రేషన్ బియ్యమే తీసుకోండి, లేకపోతే నార్మల్ బియ్యమైనా తీసుకొని ఫస్ట్ వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేశాను. ముఖ్యంగా ఈ బియ్యం అయితే 24 అవర్స్ నానాలి. ఎంత బాగా నానితే మనకి వడియాలు అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. గుల్లగా అంటారు కదా, నోట్లో వేసుకుంటాను ఇలా కరిగిపోతాయని, అంత బాగా వస్తాయి అన్నమాట. ఈరోజు మార్నింగ్ ఏ టైంలో అయితే మనం నానబెట్టామో రేపు ఉదయము అదే టైంలో మళ్ళీ మనం పిండి రుబ్బుకుంటాము. నేను నానబెట్టినప్పుడు అయితే 7 గంటలు అయిందనమాట. రేపు మళ్ళీ 7 గంటలకు పిండి రుబ్బుకుంటాను. మళ్ళీ మధ్యలో 2 సార్లు వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్నింగ్ కడిగేసి పెట్టేశాను కదా, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి నీళ్ళు వంపేసి వేరే నీళ్ళు పెట్టేసేయండి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసి పెట్టేసుకున్నారనుకోండి బియ్యం ఫ్రెష్గా ఉంటాయన్నమాట, స్మెల్ రాకుండా ఉంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఉదయం లేవగానే ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసేసి 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తే బాగా నానిపోతాయి. ఎసరు కాగేలోపు సగ్గుబియ్యం బాగా నానిపోతాయి ఇలా నానబెట్టేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. మనం ముందు రోజే బియ్యం నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే తీసి చూద్దాం ఒకసారి. చూసారా పైన అంతా కొంచెం బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇలా మనము 2 సార్లు వాటర్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. లేకపోతే పులిసిపోయినట్టుగా అయిపోయి అంతా నురగగా వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నీళ్లు కొలుచుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 7 గ్లాసులు నీళ్లు పోయాలి. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 14 గ్లాసులు నీళ్ళు కావాలన్నమాట. 12 పోసేసి మిగతా 2 పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే బియ్యం రుబ్బుకోవడానికి యాడ్ చేసుకోవాలి కదా, మళ్ళీ మిగిలితే అందులోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి బియ్యం రుబ్బడానికి ఎసరు అంతా కలిసి 14 గ్లాసులు నీళ్ళు కావాలి. ఇలా అడుగు మందంగా ఉండేటువంటి గిన్నె తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ట్రైప్లే కాబట్టి అడుగు మందంగా ఉంటుంది, అడుగు పట్టదని చెప్పేసి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కొలుచుకోండి. ఇలా నీళ్ళన్నీ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ అంతా వంపేసుకొని సగ్గుబియ్యం అంతా కూడా ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఈ ఎసరు ఉడికేలోపు ఈ సగ్గుబియ్యం అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోతాయి. ఇది స్టవ్ మీద పెట్టి సగ్గుబియ్యం వేసాక నాకు డౌట్ వచ్చేసింది, ఇంకా మళ్ళీ మనము పిండి పోసి ఉడికేపాటికి పాత్ర పట్టదని చెప్పేసి వేరొక బౌల్లోకి అన్నీ షిఫ్ట్ చేసేసాను. మూత పెట్టేసుకుంటే వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి. ఆ వాటర్ ఉడికే లోపల సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసేసుకోండి. మనం 14 గ్లాసులు వాటర్ అంటే 2 గ్లాసులు పక్కన పెట్టేసుకున్నా అని చెప్పాను కదా, ఇవి గ్రైండ్ చేసుకోవడానికి వాడుకోవాలి.
ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటుందండి, పేస్ట్ లాగా ఉందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగతా బియ్యం కూడా వేసేసుకొని ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా నానబెట్టేసుకోండి. కిలో బియ్యం అలా కూడా చేసేసుకుంటారు. నేనైతే 1/2 కిలో అలా వేసేసుకున్నానండి. మనం తీసుకున్న వాటర్లోనే వేసేసుకోవాలి, ఎక్కువ మళ్ళీ వేసుకోకూడదు. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా వాటర్ మిగిలి ఉంటాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసేసుకొని పిండిలో కలిపేసుకుందాం. మిగిలిన వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మన క్వాంటిటీ ప్రకారం తీసుకున్న వాటర్ అన్నీ మిగిలినవన్నీ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉంటే మనకి పోసి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టదండి. పిండి ఇలా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి. చూసారా, ఇలాగా మనం రవ్వ దోశకి వేస్తాం కదా, అలా నీళ్ళగా ఉండేలాగా చూసుకోండి. అందుకే 2 గ్లాసులు నీళ్ళు పక్కన పెట్టేసుకుంటే మనకి రుబ్బుకోవడానికి, మిగిలిన వాటర్ ఇందులో పోసి కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి, ఒక 1/4 టీ స్పూన్ అంతా వామండి. మా పిల్లలు వాము ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడరు, అందుకే కొద్దిగా వేసాను. అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాం. వాము జీలకర్ర అలాగే డైరెక్ట్ వేసే కంటే కూడా ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకే చోట వచ్చిందనుకోండి, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇక్కడ వచ్చేసి ఎసరు కూడా కాగుతుంది. సగ్గు బియ్యం కూడా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. కలర్ చేంజ్ అయిపోయింది కదా. తర్వాత ఇలా ముద్ద చేసే కర్ర ఉంటుంది కదండి, ఇది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందాక బియ్యం పిండి కలిపేసి పెట్టుకేసుకున్నాం కదా, ఇది కూడా వేసేటప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అంతా అడుక్కుపోయి ఉంటుంది కదా. ఇలా కలిపేసి ఇలా కలుపుతూ పిండి పోసుకోవాలి. అప్పుడు ఉండలు అస్సలు కట్టదు. పిండి వేసాక ఇలా బాగా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి సాల్ట్ వేసేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేస్తున్నా. వడియాల్లో ఉప్పు ఎంత తక్కువ ఉంటే అంత మేలు. ఇలా కలుపుతూ ఉండాలి. అదే ఉడుకుతుందిలే అని వదిలేసి సైడ్కి వెళ్ళకండి. అలా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టదు. ఉడుకుతుంటే అప్పుడే స్మెల్ తెలుస్తుందండి, పిండి ఉడికే స్మెల్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇలా పిండి ఉడుకుతూ ఉంటే కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. మనం ఆ అన్నం ఉడుకుతూ ఉంటే ఎలా స్మెల్ వస్తుంది, అలా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే పిండి బాగా ఉడికిందని అర్థము. ఇంకా ఒక్క 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. సగ్గు బియ్యం కూడా చూసారా బాగా ఉడికాయి, మెత్తగా అయిపోయాయి. ఇవి బాగా ఎండి మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు తినేటప్పుడు క్రిస్పీగా భలే ఉంటాయి తెలుసా. మధ్య మధ్యలో పిండి అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసుకెళ్దాం పైకి పెట్టడానికి. ఉడికించేటప్పుడే ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా ఉందనుకోండి, మనం పైకి తీసుకెళ్లేపాటికి మనం పెట్టేపాటికి గట్టిగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్తో చూపిస్తా చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పెట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది. పైకి వచ్చేసాను. కింద అయితే ఒక బెడ్షీట్ వేసేసి మళ్ళీ పైన చీర వేసేసుకున్నాను. ఇలా మందంగా ఉంటే కింద డస్ట్ ఏమి అంటుకోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన ఫస్ట్ వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు పిడిసలు ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోకపోతే మళ్ళీ మనకి ఈజీగా కూడా వచ్చేస్తాయి. ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకొని వేసేసుకోవడమే. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వేసేసుకోండి. కొంచెం మందంగా వేసుకోండి, మరీ మందంగా కాకుండా. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతాయి. కొంచెం అలా ప్రెస్ చేసినట్టుగా అనండి. ఇలా ఇలా ఫాస్ట్గా పెట్టేసుకున్నారనుకోండి, తొందరగా అయిపోతాయి. చాలా ఈజీ కదా, టకటకా పెట్టేసుకోవచ్చు. అన్నీ అయితే ఫైనల్గా ఇలా పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళాలి. ఈవినింగ్ పైకి వచ్చేసాను. చూడండి ఎలా అయిపోయాయి. మార్నింగ్ బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఎలా అయిపోయాయి. చిన్న అంతా దగ్గరగా ముడుచుకొని వచ్చేసాయి కదా ఇలా. ఇప్పుడు వీటిని ఇలా డైరెక్ట్గా పీకితే రావు. వెనకాల సైడ్ కొద్దిగా వాటర్ చల్లుకొని పీకితే వస్తాయి. డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉల్టా వేసేసుకోవాలి. ఇలా ఉల్టా వేసేసి ఇటుపక్క నీళ్లు చిలకరించాలి. అలా లైట్గా వేసేసుకోవాలి. కిందికి పెట్టి బాటిల్ అలా వేసుకుంటే అంత తడి అవుతాయా, మెత్తగా ఉడొచ్చేస్తాయి. వేసిన తర్వాత కొంచెం ఇలా అనండి. ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి పీకేసారనుకోండి, ఈజీగా కూడా వచ్చేస్తాయి. చూడండి తడి వేసాం కదా, అంత లేస్తున్నాయి బాగా. క్లాత్ కొంచెం ఇలా అనండి. ఎంత ఈజీగా కూడా వచ్చేస్తాయి చూసారా ఇలాగా. చూడండి ఊరికే అలా అంటే వచ్చేస్తాయి. ఎంత ఈజీగా వచ్చేస్తాయి. తీసిన వెంటనే ఇలా బెడ్షీట్ మీద పెట్టేసుకోండి, బాగా డ్రై అయిపోతాయి. ఊరికే అలా అంటే వచ్చేస్తాయి. చూడండి అన్నీ ఇలా ఆరబెట్టేసుకోండి, బాగా డ్రై అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టేసామనుకోండి, ఇంకా ఫుల్ డ్రై అయిపోతాయి. ఈవినింగ్ పైకి వచ్చేసాను. ఇంకా ఎండ ఉంది చూడండి, 6 అవుతూ ఉంది. ఇంకా ఎంత ఎండ ఉంది, బాగా ఎండిపోయాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది కదా. ఇంకొక రోజు ఒక హాఫ్ డే వరకు పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా 1 ఇయర్ ఉన్నా ఫ్రెష్గా ఉంటాయి బాగా. ఇంకా కిందికి తీసుకెళ్ళిపోదాం. చూసారా వడియాలు ఎంత చక్కగా ఎండిపోయాయి కదా, బాగా గలగల అంటున్నా చూడండి. ఇలా చక్కగా ఎండబెట్టుకుంటే మనకి 1 ఇయర్ ఉన్నా కూడా అస్సలు పాడవవు. బాగా
వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఫ్రై చేసేసి ఎలా వచ్చాయి కూడా చూపిస్తాను మీకు. ఇలా పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా ఇలా చేసుకున్నారనుకోండి, ఫ్రై చేసినప్పుడు చక్కగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో మనము ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే మనకి వడియాలు అనేది తొందరగా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. అలా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చూసారా. సగ్గుబియ్యం వేసాయి కదా, చక్కగా పొంగుతున్నాయి. చూడండి వడియాలు పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చాయి. ఎంత బాగా పొంగుతున్నాయి కదండి. వడియాలు ఎంత బాగా వచ్చాయి కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా, ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. అసలు సాఫ్టే కాదండి, ఇలా నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుంది తెలుసా. ఇందులో మనము జీలకర్ర, వాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ టేస్ట్ నిజంగా బాగుంది. పిల్లలైతే ఇలా వేయించేసి పెట్టేశారనుకోండి, ఈవినింగ్ ఉట్టివే తినేస్తారండి, అంత కమ్మగా ఉన్నాయి. అక్కడక్కడ సగ్గుబియ్యము కరకరలాడుతూ ఎంత బాగున్నాయి టేస్టీగా. అసలు మీకు వినిపిస్తుంది కదా సౌండ్, ఎంత కరకరలాడుతున్నాయో, చాలా బాగున్నాయి చూసారా. ఎంత ఊరికే అలా అనగానే తినిగిపోతాయండి, భలే ఉంటాయి తెలుసా. ఇవి మనం బయట తెచ్చుకున్న వాటికంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి తెలుసా, ఎంత సాఫ్ట్గా ఉంటాయి అసలు. కేవలం 2 కప్పులు మనం బియ్యం పోసాం కదా, ఎన్ని వడియాలు అయ్యాయి చూడండి. మనము 4 కప్పులు అలా పోసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా అవుతాయి. ఇలా ఒకసారి పెట్టేసుకున్నారనుకోండి, 1 ఇయర్ పాటు స్టోర్ చేసేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్లో రసమన్నం, సాంబార్ అన్నం పెట్టినప్పుడు తినాలంటే చాలా మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలా వడియాలు వేసి పెట్టేసేయండి, కమ్మగా తినేస్తారు. ఇంట్లో కూడా మీకు ఏది తోచినప్పుడు ఇలా వడియాలు వేసేసుకొని ఈవినింగ్ టైంలో దీనిపైన ఉప్పు కారం చల్లుకొని అలా తింటే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుంది సార్. పిల్లలకైతే ఇంకేమీ అవసరం లేదండి, ఇలాగే తినేస్తారు, అంత బాగుంటాయి. మా ఇంట్లో అయితే మాత్రం పిల్లలకి పప్పన్నం చేసిన, రసము, సాంబార్ చేసినా కంపల్సరీ ఇలా వడియాలు కానీ, లేదంటే ఊరమిరపకాయలు, మజ్జి మిరపకాయలు అంటాం కదండి, అవైతే కంపల్సరీ ఉండాలి, అంత ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చింది కదండి, ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో స్టోర్ చేసేసుకోండి. 1 ఇయర్ పాటు చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.